హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే డబ్బు. మనందరి జీవితంలో డబ్బు ఒక పెద్ద భాగం. దానికోసం మనం ఎంతగానో కష్టపడతాం, ఎన్నో కలలు కంటాం. కానీ కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టుగా డబ్బు నీ దగ్గర నిలవట్లేదా? ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుందా? అసలు డబ్బు విషయంలో నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? డబ్బు సంపాదించడం చాలా కష్టం అని గాని, నాకు అదృష్టం లేదు అని గాని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఒకవేళ నీ సమాధానం అవును అయితే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం నీ జీవితాన్ని మార్చేయచ్చు. ఈరోజు నేను నీకు మనీ మంత్ర అనే ఒక అద్భుతమైన పుస్తకం గురించి చెప్పబోతున్నాను. నువ్వు డబ్బును ఎలా చూస్తావో, ఎలా ఫీల్ అవుతావో దానిమీదే నీ ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఈ విషయం గురించి చాలా స్పష్టంగా తెలుసుకోవడానికి ముందుకు వెళదాం. అన్నింటికన్నా ముందు నువ్వొక విషయాన్ని బలంగా నమ్మాలి. నీ ఆలోచనలకు ఒక శక్తి ఉంది. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తావో, దేనినైతే బలంగా నమ్ముతావో అదే నీ జీవితంలో నిజమవుతుంది. దీనినే ఆకర్షణ సిద్ధాంతం లేదా లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇది డబ్బు విషయంలో 100% పాళ్ళు వర్తిస్తుంది. నువ్వు రోజు నా దగ్గర డబ్బు లేదు, నా అప్పులు ఎలా తీరుతాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే విశ్వం నీకు అలాంటి పరిస్థితులనే ఇంకా ఎక్కువగా సృష్టిస్తుంది. ఎందుకంటే నువ్వు లేమి అనే ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నావు. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ఫీలింగ్స్ అన్నీ నా దగ్గర లేదు అనే చెబుతున్నాయి. అందుకే ముందుగా నువ్వు ఈ నెగటివ్ ఆలోచనల చక్రం నుండి బయటపడాలి. మరి ఎలా బయటపడాలి? దీనికి మనీ మంత్ర ఒక అద్భుతమైన సాధనాన్ని ఇస్తుంది. అదే మనీ మెడిటేషన్. భయపడకు, ఇదేదో కష్టమైన ప్రక్రియ కాదు, చాలా సులభం. ప్రతిరోజూ ఒక 15 నిమిషాలు నీకోసం నువ్వు సమయం కేటాయించుకో. ప్రశాంతంగా ఉన్న ఒక చోట కూర్చో. ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి. కళ్ళు మూసుకొని నీ శ్వాస మీద ధ్యాస పెట్టు. నెమ్మదిగా గాలి పీల్చి నెమ్మదిగా వదులు. నీ మనసులోని ఆలోచనలన్నీ పోయి ప్రశాంతంగా మారే వరకు ఇలా చెయ్యి. ఇప్పుడు డబ్బు ఒక బంగారు నదిలా నీ జీవితంలోకి ప్రవహిస్తున్నట్టు ఊహించుకో. అది నీ చేతుల్లోకి, నీ బ్యాంక్ అకౌంట్లోకి, నీ ఇంటిలోకి ఇలా అన్ని వైపుల నుండి వస్తున్నట్టు ఫీలవ్వు. ఆ డబ్బుతో నీ అవసరాలన్నీ తీరిపోతున్నాయి. నీ అప్పులన్నీ తీరిపోయాయి. నువ్వు నీకు నచ్చిన ఇల్లు కొనుక్కున్నావు, నచ్చిన కారులో తిరుగుతున్నావు, నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటున్నావు, ఇతరులకు సహాయం చేస్తున్నావు. ఈ ఫీలింగ్ని అనుభవించు. నీ ముఖంలో ఒక చిరునవ్వు రావాలి. నీ గుండె ఆనందంతో నిండిపోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల నీ సబ్కాన్షియస్ మైండ్ సంపద అనే భావనకి ట్యూన్ అవుతుంది. లేమి, కొరత నుండి సమృద్ధి వైపు మీ మైండ్ సెట్ మారుతుంది. ధ్యానంతో పాటు మనీ అఫర్మేషన్స్ కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అఫర్మేషన్స్ అంటే సానుకూల ధృవీకరణలు. అంటే ఇవి నువ్వు చెప్పుకునే పాజిటివ్ మాటలు. నీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టుగా కొన్ని అఫర్మేషన్స్ తయారు చేసుకో. ఉదాహరణకు, నేను డబ్బుకు అయస్కాంతం లాంటివాణ్ణి. డబ్బు నా జీవితంలోకి అన్ని వైపుల నుండి సులభంగా, స్వేచ్ఛగా ప్రవహిస్తోంది. నేను ఆర్థికంగా సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. ప్రతిరోజు, ప్రతి విధంగా నేను మరింత సంపన్నుణ్ణి అవుతున్నాను. డబ్బు నాకు మంచి స్నేహితుడు, అది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఈ వాక్యాలను ఒక పేపర్ మీద రాసి నీకు రోజూ కనిపించే అద్దం మీద గానీ, నీ వర్క్ డెస్క్ మీద గానీ పెట్టుకో. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు వీటిని గట్టిగా నమ్మకంతో చదువు. కేవలం చదవడం కాదు, ఆ ఫీలింగ్ని అనుభవించు. నేను డబ్బుకు అయస్కాంతమని చెప్పినప్పుడు నిజంగానే డబ్బు నీ వైపు ఆకర్షింపబడుతున్నట్టు ఫీలవు. ఇలా చేయడం వల్ల డబ్బు గురించి నీలో ఉన్న పాత నెగిటివ్ నమ్మకాలు తొలగిపోయి కొత్త పాజిటివ్ నమ్మకాలు ఏర్పడతాయి. ఇదంతా బాగానే ఉంది, కానీ కేవలం ఆలోచిస్తే, ధ్యానం చేస్తే డబ్బొచ్చేస్తుందా అని నువ్వు అడగచ్చు. రాదు. ఆలోచనలకు చర్యలు కూడా తోడవాలి. మనీ మంత్ర కేవలం మానసిక వ్యాయామాలనే కాదు, ఆచరణలో పెట్టాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని కూడా చెబుతుంది. అందులో మొదటిది నీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవడం. నాకు చాలా డబ్బు కావాలి అని అనుకోవడం లక్ష్యం కాదు, అదొక కోరిక మాత్రమే. ఉదాహరణకు, నాకు డిసెంబర్ 31, 2026 నాటికి 50 లక్షల రూపాయలు కావాలి అని స్పష్టంగా, నిర్దిష్టంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. నువ్వు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నావో, ఎప్పటిలోగా సంపాదించాలనుకుంటున్నావో ఒక కాగితం మీద పెద్ద అక్షరాలతో రాయి. ఆ డబ్బుతో నువ్వేం చేయాలనుకుంటున్నావో కూడా రాయి. ఉదాహరణకు, ఈ 50 లక్షలతో నేను మా అమ్మానాన్నల్ని విదేశీ యాత్రకు తీసుకెళ్తాను.
నా ఇంటి లోన్ క్లోజ్ చేస్తాను, ల్యాండ్స్ కొంటాను, గోల్డ్ కొంటాను, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను, కార్ కొంటాను అని రాయి. ఇలా రాయడం వల్ల నీ లక్ష్యానికొక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది నిన్ను మరింత బలంగా ప్రేరేపిస్తుంది. లక్ష్యం పెట్టుకున్న తర్వాత నువ్వు చేయాల్సిన రెండవ ముఖ్యమైన పని నీ డబ్బును సరిగ్గా నిర్వహించుకోవడం. అంటే బడ్జెట్ వేసుకోవాలి. చాలామందికి బడ్జెట్ అంటే ఒక బోరింగ్ టాస్క్. కానీ నన్ను నమ్ము, నీ ఆర్థిక స్వేచ్ఛకు ఇది మొదటి మెట్టు. నీకు నెలకి ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఖర్చవుతోంది అని ఒక లెక్కరాయి. ప్రతి రూపాయి ఎక్కడికి వెళుతోందో నీకు తెలియాలి. అనవసరమైన ఖర్చుల్ని గుర్తించి వాటిని తగ్గించుకో. బడ్జెట్ వేసుకోవడం అంటే నిన్ను నువ్వు కట్టడి చేసుకోవడం కాదు, నీ డబ్బు మీద నీ కంట్రోల్ తెచ్చుకోవడం. నీ డబ్బుకు నువ్వు యజమాని అవ్వాలి, కాని దానికి బానిస కాకూడదు. దీని గురించి మీరు రాబోయే ఆన్లైన్ సెషన్స్లో మరింతగా తెలుసుకుంటారు. ఆదాయం నుండి ఖర్చులు పోగా మిగిలిన డబ్బుని ఏం చెయ్యాలి? పొదుపు చెయ్యాలి, పెట్టుబడి పెట్టాలి. నీ ఆదాయంలో కనీసం 10 నుండి 20% ఖచ్చితంగా పొదుపు చెయ్యి. కాని కేవలం పొదుపు చేస్తే నువ్వు సంపన్నుడివి కాలేవు. నీ డబ్బును నువ్వు పెంచాలి. దానికి మార్గం పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. నీ డబ్బు నీకోసం పనిచెయ్యాలి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి ఎన్నో పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. నీకు సరిపడే, నీకు అర్థమయ్యే మార్గాన్ని ఎంచుకొని చిన్న మొత్తంతోనైనా పెట్టుబడి పెట్టడం ప్రారంభించు. అది ఎలాగో కూడా రాబోయే ఆన్లైన్ క్లాసెస్లో చెప్తాను. బీ రెడీ. కాలక్రమేణా చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే అద్భుతం నీ సంపదను కొన్ని రెట్లు పెంచుతుంది. చివరగా అన్నింటికన్నా ముఖ్యమైనది కృతజ్ఞత. నువ్వు సంపదను ఆకర్షించాలంటే నీ దగ్గర ఇప్పటికే ఉన్నవాటికి నువ్వు కృతజ్ఞతతో ఉండాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు నీకు జరిగిన 5 మంచి విషయాలను గుర్తు చేసుకుని వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకో. అది నీ ఆరోగ్యం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నువ్వు తిన్న మంచి భోజనం కావచ్చు, నీకు సహాయం చేసిన ఒక స్నేహితుడు కావచ్చు. నా దగ్గర ఇది లేదు, అది లేదు అని బాధపడటం మానేసి నాకింత మంచి జీవితాన్నిచ్చినందుకు థాంక్యూ అని చెప్పటం మొదలుపెట్టు. నువ్వు కృతజ్ఞతతో ఉన్నప్పుడు విశ్వం నీకు కృతజ్ఞతగా ఉండటానికి మరిన్ని కారణాలనిస్తుంది. సంపద కూడా అందులో ఒకటి. చూసేవా, ఈ వీడియో కేవలం డబ్బు గురించే కాదు, ఒక పాజిటివ్ జీవితాన్ని ఎలా గడపాలో కూడా నేర్పించింది. గుర్తుంచుకో, సంపద అనేది నీ బ్యాంక్లో ఉండే అంకెల్లో కాదు, నీ ఆలోచనల్లో, నీ మైండ్సెట్లో ఉంటుంది. నిన్ను నువ్వు ఒక సంపన్నుడిగా భావించినప్పుడే బయట ప్రపంచంలో కూడా సంపన్నుడివవుతావు. నీ ఆలోచనలను మార్చుకో, నీ జీవితం అదే మారుతుంది. ఈ రోజు నుండి ఈ సూత్రాలను నీ జీవితంలో పాటించడం మొదలుపెట్టు. చిన్న చిన్న మార్పులతోనే పెద్ద ఫలితాలు వస్తాయి. నీకు అపారమైన సంపద, సంతోషం, విజయం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ఈ వీడియోకి హైప్ ఇవ్వు, లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.